తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేసిన కుల కార్పొరేషన్లకు త్వరలోనే నిధులు కేటాయిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. వాటి విధులపై కూడా స్పష్టత ఇస్తూ త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు. పెరక కుల కార్పొరేషన్ చైర్మన్ గా దొంగరి వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ గా బుడగం శ్రీనివాస్ హైదరాబాద్ లోని సంక్షేమ భవన్ లో కమిషనర్ బాలమాయ దేవి వద్ద పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి పెరక కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జి విజయ్ కుమార్ అధ్యక్షత వహించగా మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ బీసీ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసిందని మంత్రి తెలిపారు. ఈ కార్పొరేషన్ల ద్వారా ఆయా కులాల అభివృద్ధి, సంక్షేమం మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. బీసీ కార్పొరేషన్ ద్వారా కొనసాగుతున్న కార్యక్రమాలతో పాటు ప్రత్యేకంగా ఈ కార్పొరేషన్లకు ప్రత్యేక పథకాలు అమలు చేస్తామని తెలిపారు. అన్ని కార్పొరేషన్లకు తప్పకుండా నిధులు కేటాయిస్తామని, ఆ నిధుల వినియోగం, బాధ్యతలు, అమలు విధానంపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వనున్నట్లు మంత్రి వెల్లడించారు. పెరక జాతి చరిత్రలో ఒక శుభదినం. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పెరక కులస్తుల అభివృద్ధి, సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేషన్ పాలక మండలి చైర్మన్, వైస్ చైర్మన్గా కూడా మనందరం ఎవరైతే కోరుకున్నామో, యావత్ 33 జిల్లాల తెలంగాణ ప్రజలంతా ఎవరినైతే కోరుకున్నారో వారే చైర్మన్, వైస్ చైర్మన్గా ఇవాళ నియామకమయ్యారు. హుజూర్ నగర్కి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పిసిసి సభ్యులు దొంగరి వెంకటేశ్వర్లు గారు, డివి గారు ఇవాళ చైర్మన్గా, అలాగే భద్రాచలానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు వారు కూడా పిసిసి సభ్యులు, వారు వైస్ చైర్మన్గా ఇవాళ పాలక మండలి ఏర్పడ్డది. వాళ్ళిద్దరు కూడా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, అలాగే బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలవాణి గారు వారి సమక్షంలో ఇవాళ ఛార్జ్ కూడా తీసుకున్నారు. ఇది ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఈ పెరక కార్పొరేషన్కు ఒక ప్రత్యేకమైన నిధిని ఏర్పాటు చేసి సంక్షేమానికి పాటుపడాలని కోరుకుంటున్నాం.